ఖమ్మం ఖమ్మం టౌన్లోని వెంకటేష్ నగర్లో ఉన్నాం మనము. ఈ పరిస్థితి వీళ్ళు ఇప్పుడు దాకా చెప్పారు కదా, ఈయన వికలాంగుడు అంటే. సో ఈయనకు అంటే ఇంత మట్టం నీళ్ళు అంటే ఒక జర్వాజ మట్టం నీళ్ళు వస్తే వికలాంగుడిని తీసుకొని పోవడానికి నానా అవస్థలు. వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు పడడం అంటే ఇంతంత ఘోష కాదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మనం చూస్తున్నాం ఇక్కడ వీళ్ళు మినిమం అండుకొని తినే సామాగ్రి కూడా ఇక్కడ లేకుండా పోయినట్లనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళంటే ఒక్కొక్క ఇంట్లో దాదాపుగా అంటే సంవత్సరానికి సరిపోయేటన్ని రైస్ బ్యాగులు పెట్టుకుంటారు, వాళ్ళు నెలకు సరిపోయేటన్ని కిరాణా సామాన్ తెచ్చుకుంటారు సరుకులు. అంటే ఆ సరుకులు కూడా పోయినాయి, మళ్ళీ ఆ రైస్ బ్యాగులు పోయినాయి, వాళ్ళు ఉండే ఇంతనో అంతో దాచిపెట్టుకున్న డబ్బు కూడా ఎక్కడ పోయిందో తెలుస్తలేదు. మళ్ళీ అంతో ఇంతో ఇప్పుడు పిల్లలు చదువుకునే విధంగా ఉండే ఆ బుక్సులు కూడా చదువుకునే బుక్సులు లేకుండా పోయినాయి. అంటే వరదలు కొట్టుకుపోయినాయి, అవి ఎక్కడ కొట్టుకుపోయినాయో వాళ్ళకే తెలియదు. చిన్న చిన్న సామాన్లు అంటే కొంతమంది సర్టిఫికెట్లు పోయినాయని చెప్పేసి చెప్పుకోవడం అనేది జరిగింది. అయినా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఖమ్మం వస్తున్నా అని చెప్పేసి మెయిన్ రోడ్లోకి వెళ్ళి ఆయన కారు దేవకుండా మనం ఒక వీడియోలో చూసినాం. అంటే మనం చెప్పిన మాట కాదు, పబ్లికే చెప్తున్నారు. ఆ వీడియో ఎంత వైరల్ అవుతుంది. ఆయన కార్యకర్తలను పెట్టుకొని చేతుకుంటూ పోవడం అంటే ఆయన వేసుకున్న షూజు మినిమం ఒక 30 నుండి 35,000 షూస్ ఉంటుంది. అంటే ఆ షూస్కు మట్టి అంటుతుందనే లేకుంటే బురద అంటుతుందనే. అంటే ఇక్కడ ఓట్లు వేయలేరా ఈ ఖమ్మం ప్రజలు? అంటే మీకే కదా ఇక్కడ ఖమ్మం వాళ్ళే కట్టు పెట్టిరని నువ్వే ఒప్పుకున్నావు కదా. అలాంటి ప్రజలు ఇంత వరదలలో చిక్కపోతే వరదలలో కొట్టుకపోతుంటే ఇక్కడ 9 మంది చనిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. మీరే చెప్పారు లెక్కల ప్రకారమే. అయినా ఈ వెంకటేశ్వర నగర్లో ఈ బస్తీలో ఇంతమంది ఇట్లా ఇన్ని అవస్థలు పడుతుంటే వీళ్ళకు మినిమం వచ్చి ఒక అధికారన్న అంటే ఇప్పుడు వాళ్ళే చెప్పారు. అంటే గత ప్రభుత్వంలో జిల్లా అధికారి వచ్చేది, జిహెచ్ఎంసీ అధికారులు వచ్చారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉంటుందో, ఎక్కడైతే ఇట్లా వరదకు గురే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకి వాళ్ళను అధికారులను మరీ వచ్చేసి వాళ్ళని హెచ్చరించి వాళ్ళను ఒక సురక్షితమైన ప్రాంతాలకు వాళ్ళు రాము అన్నాక కూడా తరలించి లేదురా బాబు మీకు ఈ పరిస్థితి జరగబోతుంది ముందు అని చెప్పేసి వాళ్ళను అంటే ప్రభుత్వ సంస్థలో ఉండే ఒక పాఠశాలకు కావచ్చు, లేకుంటే ఒక హాస్టళ్ళలోనే కావచ్చు, లేకుంటే ఒక టెంపుల్స్ అంటే రకరకాలుగా అంటే ఎక్కడైతే వాటర్ రాని ప్రదేశం ఎత్తు ప్రదేశం ఉంటుందో వాళ్ళ దగ్గరికి, లేదంటే మీ బంధువుల దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేసి హెచ్చరించేదట. కానీ ఇప్పుడు ఇంత జరిగినా కానీ ఈ జిల్లాలో 3 మంత్రులు కీలక మంత్రులు ఉన్నా కానీ ఇక్కడ ఈ పేద ప్రజలను పట్టించుకున్న పాపాన లేదు. అంటే వీళ్ళు ఎక్కడ పోవాలి, ఏం తినాలి, ఎట్లా తినాలి, ఎవరు ఉండాలి వాళ్ళు చెప్తున్నారు. అంటే మాకు ఎవరు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుతలేదు. మినిమం మాకు 5 ఏళ్ళు కూడా ఈ 3 రోజుల నుంచి లోపలికి పోయిన పాపాన లేదు. 3 పూటలు మా భార్య పిల్లలను పెట్టుకొని మా కుటుంబ సమేతంగా మేమందరం కలిసి భోజనం లేదు అని చెప్పేయడం అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ అన్నం ప్యాకెట్లు మాత్రము వాళ్ళకు పంచడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఏదో ఒక సంస్థ నుంచి వచ్చిన వాళ్ళు, లేకుంటే ఓ షాపింగ్ మాల్ వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఒక యూత్ పిల్లలు, యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నారు తప్ప కానీ ప్రభుత్వం మాత్రము ఎలాంటి వీళ్ళకు ఈ ఫుడ్ అనేది ఇవ్వడం లేదు. ఇప్పుడు మనం ఈ బస్సులో ఈ రోడ్ నిండా మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా అంటే బండ్లు కూడా విపరీతంగా ఖరాబ్ అయిపోయినాయి. అంటే బండ్లు అయితే ఎత్తుకొని పోలేం కదా వరదకు. వాళ్ళ ప్రాణరక్షణకే వాళ్ళకు దిక్కు లేకుండా పోతే బండ్లను ఏమి ఎత్తుకపోతారు వాళ్ళు. అంటే అట్లా ఆ బండి ఎంత కాదన్నా కానీ ఇప్పుడు బండి ఒక మెకానిక్ దగ్గరికి పోతే 1000 ఖర్చు అవుతుంది వాళ్ళకి. అంటే ఇప్పటికే పోయిన నష్టానికంటే ఈ బండి నష్టం ఎందుకు పెట్టుకుందామని చెప్పేసి వాళ్ళు ఇట్లనే వదిలేసిపోవడం అనేది జరిగింది. వాళ్ళకు ఓన్లీ ఈ 3 రోజులు ఏ బట్టలు అయితే వేసుకున్నారో ఈ కట్టు బట్టల మీద ఈ బస్తీ వాసులు అయితే ఉన్నారు. అంటే వాళ్ళే మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ విజువల్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, అదే సాక్ష్యం. ఇక్కడ మోరిల ఇప్పుడు ఎంత మంచి కాటన్ సెట్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ కాటన్ దుస్తులు కనిపిస్తున్నాయి. ఇవి ఎంత గలీజ్ అయిపోయినాయి అంటే ఇక్కడ మినిమం అంటే ఇప్పుడు వర్షం తక్కువ కూడా మళ్ళీ 24 గంటల దగ్గరకు వస్తుంది. అయినా మొగులు మాత్రం ఉండొచ్చు కానీ వర్షం అయితే పడతలేదు. అయినప్పటికీ కూడా మినిమం మంచినీళ్ళు వాళ్ళకు కడుక్కోవడానికి, ఇల్లు కడుక్కోవడానికి కూడా ఒక ట్యాంకర్ని తీసుకొచ్చి వాళ్ళు ఇల్లు కడుక్కునే పాపాన ఉంది ఖమ్మం జిల్లాలో. సో ఈ బస్తీలో అంటే ఇప్పుడు మనం ఆ 2 నల్లాలు చూస్తున్నాము. ఒక నల్ల ఇప్పో కనిపిస్తుంది అది అని చూస్తుంటే అసలు ఆయన చెప్పుతున్నాడు అందులో వాటరే లేదు. ఈ నల్లనేమో పనిచేయదా అంటే మున్సిపాలిటీ నల్లగిడ ఇక్కడ పనిచేయకపోవడం అంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత దీనమైన స్థితిలో ఈ ప్రభుత్వము ఇక్కడ వీళ్ళను పాలిస్తుంది అనేది దీనికి ఒక నిదర్శనం. చెప్పుకోవడానికి ఖమ్మంలో 3 మంత్రులు ఉంటారు. ఒక ఆయన ఆర్థిక మంత్రి అంటారు బట్టి విక్రమార్క, ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు, ఒక ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంటే వీళ్ళు మాత్రం చెప్పుకోవడానికి ఖమ్మం అంతా మాదే. కానీ ఖమ్మంలో ఇంత విపత్తు జరిగినా కానీ వీళ్ళని పట్టించుకోలేరు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మా దగ్గరికి కూడా
వాళ్ళు రాలేరు, మమ్మల్ని ఒక్కసారి కూడా పరామర్శించలేరు. గత ప్రభుత్వంలో అయితే మాకు ముందే హెచ్చరించి వాళ్ళ అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించే వాళ్ళు అన్నారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ జిల్లా మంత్రులకు మేము హెచ్చరిస్తున్నాం, మళ్ళీ సీఎం కూడా మేము హెచ్చరిస్తున్నాం. సీఎం గారు నిన్న మీరు వచ్చారు, ఇలాంటి బస్సులను చూడాలి. ఏదో రోడ్డు మీద పోయే మెయిన్ రోడ్లో పోయే బస్సులను కాదు చూసేది, మెయిన్ రోడ్లో అయితే ఉంటాయి కాబట్టి వాటికి ఏం కాదు. అంటే మీరు ఖమ్మం అంతా మంచిగా ఉన్నది అనుకోవడం తప్పు. మీరు బాగలేదు, ఖమ్మం అంతా వరదకు గురైందని చెప్పేసి వచ్చారు. మరి మీరు ఎక్కడ తడిచారు అని అడుగుతున్నాం మేము. మీ షూ ఎక్కడన్నా మీరు ఇట్లా కాలు కింద పెట్టి మీరు ఇక్కడ ఈ బురదలకు వచ్చారా? ఇక్కడ మీరు ఒక రోజు తిరిగి పోవచ్చు కదా, పోయిన పాపన ఉందా? ఇక్కడ మీరు ఈ బస్తీ వాసులకు ఇక్కడ ఈ మూసి నది పక్కన ఉన్న ఈ కాలనీలకు అన్నిటికీ 13 బస్తీలు ఉంటాయి. ఈ బస్తీలలో ఈ 13 బస్తీలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఎంత వీళ్ళకు ఏం కట్టిస్తారు? మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కిరాణా షాప్ దగ్గర మనం మాట్లాడినట్లు చూస్తే వాళ్ళు కొన్ని లక్షలల్లో మేము ఆస్తి నష్టపోయినామని చెప్తున్నారు. అంటే దాదాపుగా చిన్న వ్యాపారం నుంచి కూడా, చిన్న వ్యాపారం అంటే తెలుసు కదా మీకు, 5 లక్షలు పెడితేనే ఒక చిన్న వ్యాపారం నడుస్తుంటుంది. అలాంటిది 5 లక్షల నుండి లక్షలలో వ్యాపారం పెట్టే వాళ్ళు కూడా ఈరోజు బొబ్బోలమంటున్నారు. అంటే గత ప్రభుత్వం చేసిన పాపమేనని మీరంటారా? అంటే 20 ఏళ్ళ కింద మీరే కదా ఈ ప్రాంతానికి అంతా, ఈ కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఈ రాష్ట్రంలో ఉన్నది. 20 ఏళ్ళ కింద పర్మిషన్ ఇచ్చిన ఇండ్లే కదా ఇవన్నీ కట్టుకున్నది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే లేదు కదా. అంటే మీరు చేసిన పాపానికి ఇంతమంది, అంటే వాళ్ళు ఏదో హుషారుతోటో వాళ్ళకి తెలిసిన బంధువుల ఇంట్లోకి పోవడం తప్ప వాళ్ళకు మీరు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేరు. ఈ ఖమ్మంలో ఎలాంటి మీకు వాళ్ళకు ఈ బస్తీ ఈ 13 ఏదైతే ముషీ నది పక్కన ఉన్న ఈ బస్తీలకు, మూనేరు నది పక్కన ఉన్న ఈ బస్తీలకు మీరు ఎలాంటి సాయం కూడా మీరు చేయలేరు అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. ఏదో మంత్రులు మాత్రం ఈ జిల్లాకు ఉన్నట్లనే కానీ వాళ్ళని ఇప్పటి వరకు వచ్చిన పాపాన లేదని చెప్తారు. మినిమం వాళ్ళకి తినడానికి తిండి నీళ్ళన్నీ ఇవ్వాలి కదా. అలాంటి పరిస్థితి లేకపోతే ఈ బస్తీ వాసులు ఎక్కడ పోతారు? అంటే ఈ మూనేరు పక్కకున్న, ఈ వాగు పక్కకున్న, ఈ కాలువ పక్కకున్న వీళ్ళందరూ ఎవరు కాలువలనే పోనా? అంటే మీరు వీళ్ళ ఓట్లతో గెలిచి వీళ్ళకు మాత్రము మొండి చేయి చూపిస్తారా? అంటే ఇలాంటి పరిస్థితి వీళ్ళను తప్పకుండా వీళ్ళు ఎంతైతే ఆస్తి నష్టం పోతారో డోర్ టు డోర్ సర్వే చేసి మీరు మీ అధికారులకు చెప్తారా మీరు, లేకుంటే మీ యంత్రాంగాన్ని మొత్తం దింపుతారా హైదరాబాద్ నుంచి వచ్చేసి వీళ్ళను? ఈ ఖమ్మంలోనే కాదు, ఈ ముంపు బాధితులు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా, ఇప్పుడు వరంగల్లో కూడా జరిగింది అదేవిధంగా. అంటే ఎక్కడైతే కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇలాంటి ఈ ఏరియాలలో బాగా వర్షాలు వచ్చినాయి. సో ఇప్పుడు ఖమ్మం అయితే ఇంకా బీభత్సంగా విపత్తుకు గురైంది. కాబట్టి వీళ్ళందరిపైన ఎవరు ఎంత ఆస్తి నష్టపోయారు, ఎవరికి ఎంత ఇబ్బందులు ఉన్నాయి, అంటే వీళ్ళొకటి అప్పులు తెరపకపోతే ఓన్లీ సూసైడ్ చేసుకొని సావడం తప్ప ఇంకోటి ఏమి ఉండదు, వాళ్ళకు ఆధారం ఉండదు. అంటే వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఒక పెద్దను కోల్పోయినట్లనే. ఆయన చనిపోతే అప్పుడు తీరుతుందా? అంటే తీరదు. కాబట్టి మీరు ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసే విధంగా ఉండాలి, ఇలాంటి పేదవాళ్ళని ఆదుకునే విధంగా ఉండాలి. సో అప్పుడే మాత్రం వీళ్ళకు ఇంతనో అంతనో కొంచెం మీ మీద, మీ గవర్నమెంట్ మీద ఇంత నమ్మిక ఉంటుంది. మిమ్మల్ని ప్రజాపాలన అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని మీరే చెప్పుకున్నారు, ప్రజల గురించే పనిచేస్తామన్నారు. 3 రోజులు గడిచిపోతున్నా ఇక్కడ ఇలాంటి ఈ మానేరు కాలువ పక్కనున్న ఒక్క కాలిని గిడ మీరు వచ్చిన పాపాన లేదు. ఇంత వరద ఉగ్రితమై ఉరికిపోతుంటే కూడా ఈ నీళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎక్కడ పోతురని చూపెట్టలేరు. అంటే మీరు మాత్రం ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, వాళ్ళ బావ ఎంపీ పోటీ చేస్తే ఆయనకి వేయడానికి హెలికాప్టర్ నుంచి పువ్వులు వేయడానికి మాత్రం హెలికాప్టర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇలాంటి పేదవాళ్ళను ఇంత ఇబ్బందులు అయితే ఇక్కడ హెలికాప్టర్ దొరకదు, వీళ్ళని ఇంకో ప్రాంతానికి తరలించరు. మినిమం వాళ్ళే నడుచుకుంటూ పోతారు కదా, మీరు చెప్తే ఈడికెళ్ళి కాదు ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ కండి అని. అలాంటి పరిస్థితి అయితే ఈ ఖమ్మంలో జరిగిన పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఇంత ఇబ్బందులలో ఉన్నారు. సో ఇలాంటి పేదవాళ్ళని మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు, మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ వినయ్ రెడ్డితో అరుణ్, తెలుగు స్క్రైబ్ న్యూస్, హైదరాబాద్.